అసలు టీవీఎస్ ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాస్ అంటే ఏంటి, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వారంటీ ఎంత, కనెక్టివిటీ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, అలానే ఛార్జింగ్ టైం ఎంత, ఇలాగ వ్యూవర్స్ కున్న కొన్ని కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ వి కుర్రాడు. ఫస్ట్ చూసుకున్నట్లయితే అసలు టీవీఎస్ ఆర్బిటర్ V1 కి V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది తేడాగా ఉంటుంది, అలానే రేంజ్ అనేది తేడా ఉంటుంది అనమాట. ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 86 కిలోమీటర్ రేంజ్ అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 95,500 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే ఇందులోనే మరొక వేరియంట్ టీవీఎస్ ఆర్బిటర్ V2. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 158 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూస్తే 1,13,500 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి, సేమ్ గా అయితే ఉంటాయి అనమాట. ఇటు వచ్చి మనకి ఛార్జింగ్ టైం అనేది ఈ స్కూటర్ వేరియంట్స్ లో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే బ్యాస్ అంటే ఏంటి, ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుంది. బ్యాస్ అంటే ఫుల్ ఫామ్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అనమాట. సో బ్యాస్ ఏదైతే ఉంటుందో మీరు వెహికల్ కి సెపరేట్ గా, బ్యాటరీకి సెపరేట్ గా అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అలానే మీకు బ్యాటరీ ఏదైతే ఉంటుందో దానికి ప్రతి నెల మీకు రెంటల్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు బ్యాస్ ద్వారా ఏంటంటే వెహికల్ని తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఒక ఆప్షన్ అనమాట. ఇక మీరు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో V1 మోడల్లో మీకు బ్యాస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 49,999 రూపాయలకే మీకు బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. అలానే దీని యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు చూసుకున్నట్లయితే 862 రూపాయలుగా ఉంది. ఇక టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 59,664 రూపాయల నుంచి అయితే మనకి టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎక్స్షోరూమ్ ప్రైస్ బ్యాస్ తో అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇక ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు బ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఏంటంటే తక్కువ కాస్ట్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు బ్యాస్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత సర్వీస్ కానివ్వండి, ఇతర మీకు బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా దానికి టీవీఎస్ కంపెనీ వాళ్ళే మీకు కావాల్సిన సపోర్ట్ అయితే అందజేస్తారు. తర్వాత ప్రశ్న, టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఛార్జింగ్ స్టేషన్స్ ఈజీగా దొరుకుతాయి. సో ఫస్ట్ మనకి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ V1 వేరియంట్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండడం వల్ల మీరు 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు టైం చూసుకున్నట్లయితే 2 గంటల 20 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉండడం వల్ల. రెండో చూసుకున్నట్లయితే టీవీఎస్ ఆర్బిటర్ V2 చూసుకున్నట్లయితే ఇందులో మీకు 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఛార్జింగ్ స్టేషన్స్ విషయానికి వస్తే మీకు టీవీఎస్ X కనెక్ట్ అనే ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీఎస్ సంబంధించిన కనెక్ట్ యాప్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏమన్నా ఉంటాయో అవి మీరు లొకేట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు కాంటే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక మూడో విషయం చూసుకున్నట్లయితే మీరు ఇంటి వద్దనే ఈజీగా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇందాక మీకు చెప్పిన 80% ఛార్జింగ్ ఏదైతే ఉందో మీరు టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినప్పుడు మీకు ఒక ఛార్జర్ అయితే ఇస్తారు. ఆ ఛార్జర్ ద్వారా ఇంటి దగ్గర మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, బ్లూటూత్ మరియు కనెక్టివిటీ ఫీచర్స్ మీకు డైలీ యూసేజ్ లో యూస్ఫుల్ గా ఉంటాయి. సో మీకు బ్లూటూత్ మరియు కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క యూసేజ్ ని బట్టి అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా మీరు ఎప్పుడు వెళ్ళని ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు, కొన్ని అన్నోన్ రూట్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. రెండోది చూసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కాల్ అలర్ట్ ఫీచర్ అయితే ఉంది. సో మీరు పదే మీరు ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా డైరెక్ట్ మీ డిస్ప్లే ఏదైతే ఉంటుందో స్కూటర్ యొక్క డిస్ప్లే మీద ఎవరు కాల్ చేస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మీకు సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ జియో ఫెన్సింగ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో మీ స్కూటర్ మానిటరింగ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్రాష్ అలర్ట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ కోసం ఉపయోగపడుతుంది. అంటే మీరు తెలియకుండా స్కూటర్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, వెంటనే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కి ఒక మెసేజ్ లాంటిది వెళ్తుంది అనమాట. అలాగా ఎమర్జెన్సీ నోటిఫికేషన్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇక టీవీఎస్ కనెక్ట్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి ప్లే స్టోర్ లో అయితే అందుబాటులో ఉంది, యాపిల్ యూజర్స్ కి iOS స్టోర్ లో అయితే అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డైలీ యూసేజ్ కి ఎలా ఉంది, అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి సీట్ హైట్ చూసుకున్నట్లయితే 763 మిల్లీమీటర్ల సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మీకు డిఫరెంట్ హైట్ యూజర్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ అని సూటబుల్ అవుతుంది అనమాట. మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోని కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేసాము. ఒక 5 feet 5 నుంచి ఈవెన్ 6 feet ఉన్న వాళ్ళు కూడా
మీరు కంఫర్టబుల్గా అయితే ఉండదు అనమాట ఈ పర్టికులర్ సీట్ హైట్ ఏదైతే ఉంటుందో. రెండోది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో 34 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుంది. దీనివల్ల మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో వాటర్ క్యాన్స్ కానివ్వండి, హెల్మెట్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ మీరు ఇంటి వద్దనే ఉన్న సామాన్లన్నీ కూడా పెట్టుకోవడానికి వీలుగా అయితే ఉంటుందన్నమాట ప్రాక్టికల్ యూసేజ్కి. దానికి సంబంధించిన వీడియోని కూడా మన ఈవీ కొరాడు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం అనమాట. అసలు చాలా అప్లికేషన్స్తో మనం టెస్ట్ చేస్తాం. అసలు 34 లీటర్లో ఎన్ని సామాన్లు మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా ఆ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో వెళ్ళినప్పుడు కూడా మీకు ఈ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకి క్రూజ్ కంట్రోల్ అనుకోండి, మీరు కొంచెం హైవే మీద వెళ్తున్నప్పుడు పదే థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీకు క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. హిల్ హోల్డ్ అనుకోండి, కొన్ని ఇంక్లైన్ ప్లేసెస్ లో మీకు హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 14 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉండడం వల్ల మీకు స్టెబిలిటీకి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అలానే జనరల్ గా సర్వీస్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో మనకి పెట్రోల్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే ఇందులో మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ లాంటిది అయితే ఉండదన్నమాట. సో మనకి పెట్రోల్ స్కూటర్ లాగా ఇందులో రెగ్యులర్ గా ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. బట్ మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏంటంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ కానివ్వండి, లేకపోతే మనకి టైర్స్ లాంటి కొన్ని రెగ్యులర్ చేంజెస్ చేయాల్సిన కన్స్యూమబుల్స్ మాత్రమే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మిగిలిన ఏమి కూడా మీరు పదే సర్వీస్ లాంటివి చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలానే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉంటుందో ఇండియా వైడ్ గా మనకి ఎక్స్పాన్షన్ ఉన్న డీలర్షిప్ అయితే ఉందన్నమాట. సో భారతదేశంలో అతిపెద్ద కంపెనీస్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కూడా ఒకటి కాబట్టి మీకు సర్వీస్ పరంగా కూడా ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే తీసుకుంటారో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మీకు ఓటీ అప్గ్రేడ్స్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి కావాలంటే ఓటీ అప్గ్రేడ్స్ కూడా మీరు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక చివరిగా టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చు, టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చు. మీరు కనుక తక్కువ యూసేజ్ చేస్తే రోజుకి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ మాత్రమే నేను వాడతానంటే కనుక టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు తక్కువ ప్రైస్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. బ్యాస్ తో కేవలం 49,999 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అదే కనుక మీరు రోజుకి ఒక 90 నుంచి 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తానంటే కనుక మీరు టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వస్తుంది, ఎక్కువ రేంజ్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కంపెనీ వాళ్ళు బ్యాటరీ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నారు. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్లో కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో మరొక వాల్యూ ఎడిషన్ అనమాట. సో ఇది టీవీఎస్ ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానివ్వండి, అలానే కస్టమర్స్కి అడిగిన కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. అలానే మీలో కూడా ఎవరైనా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నా, టీవీఎస్ ఆర్బిటర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ రైడ్ చేయండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, ఆ తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.